తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాలను పొందే విధంగా కొద్దిమంది యువత వ్యాపార రంగంలో వారి సత్తాను చాటుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడు బంగ్లా మండలంలో తరిగోకుల గ్రామంలో వెంకటేష్ అనే యువకుడు ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు. ఆ పై చదువులు ఎంత చదివినా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ లేవని ఏదైనా వ్యాపార రంగంలో తనను తాను నిరూపించుకోవాలని ఒక సంకల్పంతో మేకల పెంపకాన్ని 2 లక్షల రూపాయలతో మొదలుపెట్టాడు. అతను పెట్టిన పెట్టుబడి 2 లక్షల రూపాయలు 8 నెలల్లోనే చేతికొచ్చాయని మేకల కాపరి వెంకటేష్ తెలిపాడు. ఆ 2 లక్షల పెట్టుబడితోనే మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా దాదాపుగా ఆదాయం 5 లక్షలకు వరకు వచ్చిందని చెప్పారు. తాను 1 సంవత్సర కాలం నుంచి ఈ మేకల పెంపకాన్ని చేపట్టినట్లు చెప్పాడు. ఇప్పుడు తన వద్ద 100 మేకలున్నాయన్నారు. వెంకటేష్తో పాటు తండ్రి వెంకటస్వామి ఈ మేకల పెంపకాన్ని చేపడుతున్నారు. వాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మందులు అన్ని వెంకటేష్ దగ్గరుండి చూసుకుంటాడని తండ్రి వెంకటస్వామి తెలిపాడు. మేకల పెంపకం స్టార్ట్ చేయాలంటే ముందుగా ఇబ్బందులుంటాయని చెప్పారు. కాస్త కష్టపడితే ఖచ్చితంగా ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. తాము కూడా మొదట చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి నష్టం, భయం ఉండదన్నారు. అలాగే కుక్కలు, ఇతర జంతువుల నుంచి వీటిని సంరక్షిస్తూ ఉండాలని తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబం అంతా ఈ మేకల పెంపకంలో ఉండిపోయామన్నారు. మేకల ఎదుగుదలపై ఎక్కువగా దృష్టి పెట్టి చాలా మంచిగా మేకల పెంపకాన్ని కొనసాగిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ మేకలు సంవత్సరానికి 2 ఈతలు ఇనుతాయి అనగా సంవత్సరానికి 4 మేకలు వృద్ధి చెందుతాయని చెప్పారు. వీటిని 4 నెలలు పెంచి నందికొట్కూరు, ఆత్మకూరు మార్కెట్లోకి తీసుకు వెళితే వీటి విలువ ఒక్కొక్క మేక 15,000 రూపాయలు వరకు ఉంటుందని చెప్పారు. ఇలా చాలా మేకలను మార్కెట్లో అమ్ముతూ ఉంటామని తెలిపారు. ఈ మేకల పెంపకంపై ఈజీగా డబ్బు సంపాదించవచ్చని మేకల యాజమాని వెంకటేష్ చెబుతున్నాడు.